నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీజేపీ నుండి తృణమూల్ వరకు అనేక పార్టీలు నటుల్ని రంగంలోకి దింపాయి. పదుల సంఖ్యలో యాక్టర్లు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్ లోనూ స్టార్స్ మే అంటున్నారు. వెండి తెర మీద వెలిగిన నటులు పాలిటిక్స్ లో కూడా దుమ్మురేపుతారా? సిల్వర్ స్క్రీన్ పాపులారిటీ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా? తారలు అక్కడవో వెలుగు వెలిగారు, ఇక్కడ దుమ్ము రేపుతారా? సిల్వర్ స్క్రీన్ల స్టార్లను జనం ఆదరిస్తారా? యాక్టర్ల పాపులారిటీ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా? మన దేశంలో సినిమా రంగానికి పాలిటిక్స్ కి మధ్య దశాబ్దాల సంబంధం ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అయిన నటులు కొందరు, బోల్తా కొట్టిన వారు మరికొందరు. సినిమాలతో ఉర్రు తొలగించి ఆ తర్వాత సీఎంలైన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్లో అన్ని పార్టీలు నటుల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. టికెట్లిచ్చి ఎన్నికల బరిలో నిలబెడుతున్నాయి. బీజేపీ నుండి టీఎంసీ వరకు అనేక పార్టీల్లో నటులు కనిపిస్తున్నారు. ప్రముఖ నటి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నికల బరిలో ఉంది. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ స్థానంలో బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. గతేడాది చంద్రముఖి 2, తేజస్ సినిమాలతో మెప్పించిన కంగనా సినిమాలపై ఇష్టంతో తన 16 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టి మోడలింగ్ మొదలుపెట్టింది. 2006లో గ్యాంగ్స్టర్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద మనుషుల ముసుగులో ఉన్నవారు కాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కంగనా అంటేనే సంచలనాలు, వివాదాలు అనే స్థాయికి చేరుకుంది. నటిగానే కాదు, దర్శకత్వం, నిర్మాణ రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 2020లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యింది. గత ఎన్నికల సమయంలోనే తన రాజకీయ అరంగేట్రం గురించి కంగనా ప్రస్తావించింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు అన్నట్టుగానే ఎన్నికల బరిలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ప్రచారం చేస్తున్న కంగనా అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తోంది. పార్లమెంటులో మండి ప్రజల గొంతుకవుతారని హామీ ఇస్తోంది. స్కూళ్లు, హాస్పిటల్స్, రోడ్ల కోసం పనిచేస్తారని, ప్రజల హక్కుల కోసం పోరాడతారని హామీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు, కమెడియన్ గోవిందా మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన గోవిందా మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గోవిందా తాజాగా ఏక్నాథ్ షిండేకు చెందిన షిండే శివసేన పార్టీలో చేరారు. 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి చేరిన గోవిందా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. 2009 వరకు ఎంపీగా కొనసాగిన గోవిందా ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన షిండే పార్టీలోకి చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గోవిందా తమ పార్టీలో చేరడంతో శివసేన షిండే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోవిందా షిండే శివసేన పార్టీ తరపున నార్త్ వెస్ట్ ముంబై లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2010 నుంచి 2014 వరకు 14 ఏళ్ల వనవాసం పూర్తయిందని, ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారని గోవిందా స్పష్టం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో గోవిందా పోటీ చేయలేదు. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ముగిసినట్లేనని అంతా భావించిన తరుణంలో మరోసారి ఎంట్రీ ఇచ్చారు. నార్త్ వెస్ట్ ముంబై నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తరపున అమోల్ కీర్తికర్ బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు మహావికాస అఘాడీగా బరిలోకి దిగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గెలిచే అవకాశమున్న ఏ నియోజకవర్గంలోనూ ఏ మాత్రం అవకాశం తీసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లోని మేరట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నటుడు అరుణ్ గోవిల్ ను బరిలోకి దింపుతోంది. రామాయణం సీరియల్లో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కు దేశమంతా అభిమానులు ఉన్నారు. మీరట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 2 సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా అరుణ్ గోవిల్ ను బరిలోకి దింపింది. శ్రీరాముడి పాత్రతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరుణ్ గోవిల్ మేరట్లో నామినేషన్ కూడా వేశారు. ఇటీవల అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కూడా జరగడంతో అరుణ్ గోవిల్ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. తెలుగులో కూడా నటించిన అరుణ్ గోవిందా గోవిందా, ఏడుకొండల స్వామి చిత్రాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రలో మెప్పించారు.
కొందరు తారలు డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తే మరికొందరు పోటీలో లేకున్నా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన సుమలత అంబరీష్ బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కొడుకు నిఖిల్ పై గెలిచారు. కర్ణాటకలో జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఎన్నికల్లో మాండ్యా సీటును మాజీ సీఎం కుమారస్వామికి కేటాయించారు. దీంతో సుమలత ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. తన అభిమానులు, నియోజకవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బీజేపీకి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చెయ్యనంత మాత్రాన మాండ్యా నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరవనంటున్న సుమలత నిత్యం ప్రజాసేవ కోసం సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. Well, it's the kind of respect I got from the party leadership, whether it's in the high command or at the state level. That is one. And I absolutely believe in the leadership of Shri Modi ji, and I've always admired his work, his vision, and the way he can bring the vision into reality. రాజకీయాలు, సినిమాలు కలిసి నడవటం మన దగ్గర సాధారణ విషయం. సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో పాలిటిక్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే నేతలు దశాబ్దాలుగా కనిపిస్తారు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేవాళ్లు తక్కువ మంది అయినా ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖాలు కనిపిస్తూనే ఉంటాయి. కొద్ది మంది మాత్రమే పాలిటిక్స్ లో నిలదొక్కున్న ఉదాహరణలు కనిపిస్తాయి. ఎన్నికల బరిలో సినీ తారలు అక్కడవో వెలుగు వెలిగారు, ఇక్కడ దుమ్ము రేపుతారా? సిల్వర్ స్క్రీన్ల స్టార్లను జనం ఆదరిస్తారా? యాక్టర్ల పాపులారిటీ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా? మన దేశంలో సినిమా రంగానికి పాలిటిక్స్ కి మధ్య దశాబ్దాల సంబంధం ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అయిన నటులు కొందరు, బోల్తా కొట్టిన వారు మరికొందరు. సినిమాలతో ఉర్రు తొలగించి ఆ తర్వాత సీఎంలైన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్లో అన్ని పార్టీలు నటుల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. టికెట్లిచ్చి ఎన్నికల బరిలో నిలబెడుతున్నాయి. బీజేపీ నుండి టీఎంసీ వరకు అనేక పార్టీల్లో నటులు కనిపిస్తున్నారు. ప్రముఖ నటి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నికల బరిలో ఉంది. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ స్థానంలో బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. గతేడాది చంద్రముఖి 2, తేజస్ సినిమాలతో మెప్పించిన కంగనా సినిమాలపై ఇష్టంతో తన 16 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టి మోడలింగ్ మొదలుపెట్టింది. 2006లో గ్యాంగ్స్టర్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద మనుషుల ముసుగులో ఉన్నవారు కాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కంగనా అంటేనే సంచలనాలు, వివాదాలు అనే స్థాయికి చేరుకుంది. నటిగానే కాదు, దర్శకత్వం, నిర్మాణ రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 2020లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యింది. గతెన్నికల సమయంలోనే తన రాజకీయ అరంగేట్రం గురించి కంగనా ప్రస్తావించింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు అన్నట్టుగానే ఎన్నికల బరిలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ప్రచారం చేస్తున్న కంగనా అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తోంది. పార్లమెంటులో మండి ప్రజల గొంతుకవుతారని హామీ ఇస్తోంది. స్కూళ్లు, హాస్పిటల్స్, రోడ్ల కోసం పనిచేస్తారని, ప్రజల హక్కుల కోసం పోరాడతారని హామీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు, కమెడియన్ గోవిందా మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన గోవిందా మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గోవిందా తాజాగా ఏక్నాథ్ షిండేకు చెందిన షిండే శివసేన పార్టీలో చేరారు. 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి చేరిన గోవిందా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. 2009 వరకు ఎంపీగా కొనసాగిన గోవిందా ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన షిండే పార్టీలోకి చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గోవిందా తమ పార్టీలో చేరడంతో శివసేన షిండే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోవిందా షిండే శివసేన పార్టీ తరపున నార్త్ వెస్ట్ ముంబై లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2010 నుంచి 2014 వరకు 14 ఏళ్ల వనవాసం పూర్తయిందని, ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారని గోవిందా స్పష్టం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో గోవిందా పోటీ చేయలేదు. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ముగిసినట్లేనని అంతా భావించిన తరుణంలో మరోసారి ఎంట్రీ ఇచ్చారు. నార్త్ వెస్ట్ ముంబై నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తరపున అమోల్ కీర్తికర్ బరిలో ఉన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ, షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడి ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు మహావికాస అఘాడీగా బరిలోకి దిగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గెలిచే అవకాశమున్న ఏ నియోజకవర్గంలోనూ ఏ మాత్రం అవకాశం తీసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లోని మేరట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నటుడు అరుణ్ గోవిల్ను బరిలోకి దింపుతోంది. రామాయణం సీరియల్లో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్కు దేశమంతా అభిమానులు ఉన్నారు. మీరట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 2 సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా అరుణ్ గోవిల్ను బరిలోకి దింపింది. శ్రీరాముడి పాత్రతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరుణ్ గోవిల్ మేరట్లో నామినేషన్ కూడా వేశారు. ఇటీవల అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కూడా జరగడంతో అరుణ్ గోవిల్ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. తెలుగులో కూడా నటించిన అరుణ్ గోవిందా గోవిందా, ఏడుకొండల స్వామి చిత్రాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రలో మెప్పించారు. కొందరు తారలు డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తే మరికొందరు పోటీలో లేకున్నా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన సుమలత అంబరీష్ బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కొడుకు నిఖిల్ పై గెలిచారు. కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఎన్నికల్లో మాండ్యా సీటును మాజీ సీఎం కుమారస్వామికి కేటాయించారు. దీంతో సుమలత ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. తన అభిమానులు, నియోజకవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బీజేపీకి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చెయ్యనంత మాత్రాన మాండ్యా నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరవనంటున్న సుమలత నిత్యం ప్రజాసేవ కోసం సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. Well, it's the kind of respect I got from the party leadership, whether it's in the high command or at the state level. That is one. And I absolutely believe in the leadership of Shri Modi ji, and I've always admired his work, his vision, and the way he can bring the vision into reality. రాజకీయాలు, సినిమాలు కలిసి నడవటం మన దగ్గర సాధారణ విషయం. సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో పాలిటిక్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే నేతలు దశాబ్దాలుగా కనిపిస్తారు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేవాళ్లు తక్కువ మంది అయినా ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖాలు కనిపిస్తూనే ఉంటాయి. కొద్ది మంది మాత్రమే పాలిటిక్స్ లో నిలదొక్కున్న ఉదాహరణలు కనిపిస్తాయి. దక్షిణాదిన పాలిటిక్స్ కు సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ నుండి సీఎం స్థాయి వరకు ఎదిగిన నటులున్నారు. ఈ ట్రెండ్ ఉత్తరాది కూడా వ్యాపించింది. ఈ ఎన్నికల్లో సౌత్ కంటే నార్త్ లోనే నటులు ఎక్కువగా పోటీలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పలు రాష్ట్రాల్లో స్టార్స్ ను బరిలో దింపింది. ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికల సమరం మొదలు కానుంది. మొత్తం 7 దశల్లో 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో మరోసారి గెలవాలని ఉవ్వెళ్లూరుతున్న బీజేపీ జనాల్లో పాపులారిటీ ఉన్న తారలను పలు చోట్ల రంగంలోకి దింపుతోంది. దేశంలోని అన్ని భాషల సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు. వారిలో పలువురికి ఎన్నికల్లో అవకాశం దక్కుతోంది. దేశమంతా ఒక ఎత్తైతే తమిళనాడు ఒక్కటి మరో ఎత్తు. ఇక్కడ సినీ నటులకు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. గతంలో సీఎంలుగా, పార్టీ అధినేతలుగా కూడా తమిళనాట సినీ నటులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. శరత్ కుమార్ పార్టీ పేరు ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కక్షి. ఈ మధ్య ఇది బీజేపీలో విలీనమయ్యింది. ప్రజల కోసం, దేశం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని శరత్ కుమార్ అంటున్నారు. శరత్ కుమార్, రాధిక దంపతులు అన్నాడీఎంకే కూటమిలో భాగంగా చాలా కాలంగా ఉన్నారు. 2007లో ఏఐఎస్ఎంకే పార్టీ పెట్టారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు సాధించి రాష్ట్రంలో తన ఉనికిని చాటుకున్న శరత్ కుమార్ పార్టీ ఇప్పుడు బీజేపీలో కలిసింది. ఇప్పుడు రాధిక లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ తరపున ఉన్నారు. నవనీత్ రాణా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన నటి. ఇక్కడ హీరోయిన్ గా నటించిన నవనీత్ కౌర్ రాణాకు కూడా బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి నుండి సెట్టింగ్ స్వతంత్ర ఎంపీగా ఉన్నారు నవనీత్ రాణా. 2019లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన ఆనందరావు అత్సుల్ పై విజయం సాధించింది. నవనీత్ కౌర్ టాలీవుడ్ లో యమదొంగ, గుడ్ బాయ్, రూమ్మేట్స్, శ్రీను, వాసంతి లక్ష్మి, మహారథి, జాబిలమ్మ తదితర చిత్రాల్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు బీజేపీ టికెట్ పై అమరావతి స్థానం నుండే బరిలో ఉన్నారు.
తనకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ రావడంతో నవనీత్ రాణా హర్షం వ్యక్తం చేసింది. బీజేపీ తనపై విశ్వాసం వ్యక్తం చేసిందని, అది నిలబెట్టుకుంటానంటూ ధీమా వ్యక్తం చేసింది. అయితే నవనీత్ కౌర్ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. 2021లో ఆమె తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఉపయోగించారంటూ బాంబే హైకోర్టు చెప్పింది. జరిమానా కూడా విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నామినేషన్ ఆఖరి రోజున చివరి నిమిషంలో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో వెంటనే నామినేషన్ వేశారు. ఇక షార్ట్ గన్ గా ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ తరపున పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో శత్రుఘ్న సిన్హా బీజేపీలో ఉన్నారు. 2022లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన ఆయన లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం అసన్సోల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరోపక్క బీజేపీ అసన్సోల్ టికెట్ భోజ్పురి స్టార్ సింగర్ నటుడు పవన్ సింగ్ కు టికెట్ ఇచ్చింది. అసన్సోల్ అభ్యర్థిగా తొలి జాబితాలోనే ఆయన పేరును చేర్చింది. కానీ ఈ స్థానంలో పోటీ చేయనంటున్నారు పవన్ సింగ్. ఎన్నికల్లో పోటీ ఖాయమంటున్న ఆయన ఏ నియోజకవర్గం నుంచి, ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. అయితే టీఎంసీ మాత్రం పవన్ సింగ్ కు బీజేపీ టికెట్ ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. పవన్ సింగ్ పాడిన కొన్ని పాటలు అసభ్యంగా ఉన్నాయని, కొన్ని పాటలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని టీఎంసీ మండిపడింది. ఇక తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా పరిచితమైన రవికిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. 2017 నుంచి ఆయన గోరఖ్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. మరో భోజ్పురి సినీ నటుడు దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన 2022 ఉప ఎన్నికల్లో అజంగఢ్ స్థానం నుంచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డ్రీమ్ గర్ల్ గా సినీ ఇండస్ట్రీలో పేరు పొందిన హేమమాలిని మరోసారి మధుర నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. 2004లో బీజేపీలో చేరిన ఆమె రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆమె 2014 నుంచి మథుర ఎంపీగా కొనసాగుతున్నారు. అటు కేంద్ర మంత్రి, మాజీ నటి అయిన స్మృతి ఇరానీ ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేధి లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ ఈ సీటును గెలుచుకున్నారు. అనేక బెంగాలీ సినిమాలో నటించి ప్రముఖ డాన్సర్గా పేరు పొందిన లాకెట్ చటర్జీ మరోసారి బీజేపీ అభ్యర్థిగా బెంగాల్లోని హుగ్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది చటర్జీ. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లాకెట్ చటర్జీకి ప్రత్యర్థిగా మరో నటి తృణమూల్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచితమైన రచన బెనర్జీ కన్యాదానం, మావిడాకులు, అభిషేకం, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాల ద్వారా పాపులర్ అయ్యింది. ఆమె హుగ్లీ స్థానం నుండి టీఎంసీ టికెట్ పై పోటీలో ఉన్నారు. ప్రముఖ మలయాళ నటుడు, మాజీ రాజ్యసభ ఎంపీ కూడా అయిన సురేష్ గోపి కేరళలోని త్రిశూర్ లోక్సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన త్రిశూర్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఇక ప్రముఖ నటి జయప్రద తాను బీజేపీలో ఉన్నానని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్లో ఉంటున్నా ఎప్పటికీ తెలుగు బిడ్డని అని చెప్పుకున్నారు. ఈ మధ్య చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఒక్కసారిగా జయప్రద వార్తల్లో నిలిచారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని జయప్రద చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ సానుభూతి పరురాలుగా ఉన్న జయప్రద ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వేరే చెప్పేదేముంది? దశాబ్దం పైగా రాజకీయాల్లో ఉన్న ఆయన జనసేన పార్టీతో ఈ ఎన్నికల్లో దూకుడు మీదున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన ఆయన 2019లో సింగిల్ గా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటానికి కృషి చేశారు. హీరోగా అశేష అభిమానుల్ని సాధించుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. వెండి తెర మీద స్టార్లు అయినంత మాత్రాన పాలిటిక్స్ లో కూడా వెలిగిపోవాలని లేదు. ఎందుకంటే స్టార్డమ్ పాలిటిక్స్ లో ఎంట్రీ పాస్ కు మాత్రమే పనికొస్తుంది. అంతకు మించి రాణించాలంటే మరింత టాలెంట్ కావాలి. రాజకీయాలకు అవసరమైన వ్యూహరచన కావాలి. లేకపోతే వెండి తెర మీద ఎంత పెద్ద స్టార్ అయినా పాలిటిక్స్ లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలకు ఓట్లు, సీట్లు కావాలి. జనాల్ని ఆకర్షించే పాపులారిటీ ఉన్న వ్యక్తులు కావాలి. అందుకే ఎన్నికల్లో పోటీ చేయించడానికి లేదా ప్రచారం కోసం సినిమా యాక్టర్లని, ఆటగాళ్లని రంగంలోకి దింపుతూ ఉంటాయి.
దాని ద్వారా వారిని అభిమానించే ప్రజలను ప్రభావితం చేయొచ్చని భావిస్తుంటాయి పార్టీలు. ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ అధికంగా ఉంది. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా సినీ రంగం, రాజకీయ రంగం కలగలిసి ప్రయాణం సాగిస్తోంది. డిఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే ఇలా ఒకటేమిటి, ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి సినీ తారలతో సంబంధాలు ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత లాంటి స్టార్లు రాజకీయాలను శాసించారు. నాటి మహానటుల నుండి నేటి కమల్ హాసన్ వరకు సొంత పంథాలో రాజకీయాలు చేసి తమదైన ముద్ర వేశారు. తెలుగునాట ఎన్టీఆర్ తో మొదలైన ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. అటు కర్ణాటకలో అంబరీష్ వంటి తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే పార్టీ పెట్టి చాలా మంది నటులు ప్రయత్నించినా సక్సెస్ అయిన వాళ్లు కొద్ది మందే ఉంటారు. నటులకు పొలిటికల్ గా వస్తున్న పాపులారిటీని గమనించిన పార్టీలు క్రమంగా సెలబ్రిటీలను రాజకీయాల్లోకి ఆహ్వానించటం మొదలుపెట్టాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సినీ రాజకీయ రంగాల సంబంధాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఉత్తరాదిన కూడా ప్రధాన రాజకీయ పార్టీలు సినీ తారల గ్లామర్ ను తమ పార్టీలకు జోడిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకొని పార్టీని విజయ శిఖరాలపై కూర్చోబెట్టేందుకు వివిధ పార్టీలు సినీ తారలు, క్రీడాకారులపై ఆధారపడుతున్నాయి. వారితో ప్రచారం చేయించుకోవడం కోసం కొన్నిసార్లు టికెట్లిచ్చి సీట్లు సాధించాలని మరికొన్నిసార్లు ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా సినీ రంగంలో వెలుగు వెలిగి చివరి దశలో అవకాశాలు తగ్గినప్పుడు రాజకీయాల్లోకి రావడం సహజం. కానీ ఇప్పుడు చేతిలో సినిమాలు ఉండగానే పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు సినిమాల్లో పాపులారిటీ ఉండగానే పాలిటిక్స్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ప్రజా ప్రతినిధులుగా ఎవరైనా ఎదగొచ్చు. ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశం ఇది. అయితే సినీ, క్రీడా రంగాల్లో ఉన్న పాపులారిటీ ఆల్రెడీ జనానికి చేరువ చేస్తుంది. అలా దగ్గరైన వాళ్లు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే జనంలోకి వెళ్లటం తేలికవుతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో పదుల సంఖ్యలో నటులు బరిలో ఉన్నారు. కంగన, గోవింద, నవనీత్ కౌర్, రాధిక, రచన లాంటి నటులు పలువురిని రాజకీయ పార్టీలు బరిలో దింపాయి. అయితే వెండితెర మీద స్టార్లైనంత మాత్రాన ఎన్నికల్లో రాణిస్తారు అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే స్టార్డమ్ ఎంట్రీ పాస్ మాత్రమే. అంతకు మించి రాణించాలంటే చాలా సత్తా ఉండాలి. గత 5-6 దశాబ్దాల్లో దేశంలో పదుల సంఖ్యలో స్టార్లు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే అందులో రాణించే వాళ్ళని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. మిగిలిన వాళ్లు పొలిటికల్ డయాస్ పై గెస్టులుగానే మిగిలిపోయారు. నటులకున్న అభిమానులంతా ఓటర్లుగా మారటం కూడా అంత తేలిక కాదు. ఆఖరికి అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా రాజకీయాల్లో కొనసాగలేకపోయాడంటే పాపులారిటీ ఓట్లుగా మారడం, పాలిటిక్స్ లో నిలదొక్కుకోవటం అంత తేలిక కాదని అర్థమవుతుంది. ప్రజలకు ఎంటర్టైన్మెంట్, రాజకీయాలు రెండు వేరని స్పష్టంగా తెలుసు. వెండితెర మీద హీరోలైనంత మాత్రాన నిజ జీవితంలో కాలేరని క్లియర్ గా తెలుసు. అందుకే వెండితెర స్టార్లందరూ సక్సెస్ కాలేకపోయారు. తెర మీద స్టార్లు కాస్త పాలిటిక్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో నిలబడ్డ స్టార్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, గెలుపోటములకు సంబంధం లేకుండా పాలిటిక్స్ లో ఏ మేరకు నిలదొక్కుంటారో తేలటానికి ఎక్కువ టైం పట్టదు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.